కేసీఆర్ ఆనాడు పంజాబ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కు, ఒడిశాకు, మహారాష్ట్రకు పుస్తకాలు పంపే కదా. ఇక మరి తెలంగాణ జనాలను తెర్రు చేసిండట దొర. అందుకనే ఈ గతి వచ్చింది అనుకొస్తుండ్రు ఓ పెద్ద మనిషి. మరి ఎట్ట సంగతి ఏంది కదా చూద్దాం పై. అది ఆది సీనన్న ఎట్టెట్టుందే మీ ఉమ్మడి కరీంనగర్ సంసారం అన్నట్టు ఈ నడుమ వినోద్ కుమార్ అన్న కాళ్ళకు గిరికలు కట్టుకొని రైతుల చుట్టే తిరుగుకుంటా లెస్సగా అరుస్తుండట. జర మానవత్వం ఉన్న మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది మనిషి వినోద్ అన్న. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఒకటి అడుగుతున్న వినోదరావు గారు సూటిగా, ప్రతిమ మల్టీప్లెక్స్ లో గతంలో టాకీస్ లందుండి మీ ప్రతిమ టాకీస్ సెల్లార్ లో అట్టపెట్టెల్లో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నారు. వామో ఇది ఎక్కడి రాశాంగమే గిట్ల బదనాలు మోపితే పాడైపోను. రేపు రేపు జనాలు ఓట్లు ఎట్లేసి పాడైతారే. మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు, రాబోయే ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నాను చెప్పండి అన్నట్టు పాటు తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు మీరు. మరి ఎందుకని ఇంత కక్కుర్తి పడ్డడే వినోదన్న? ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో 100 రోజుల కింద బుద్ధి చెప్పారు. రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. డబ్బును కాళేశ్వరాన్ని కామధేనుగా చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా నాణ్యత కట్టడాలు కట్టని చెప్పని ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోకసభ ఎన్నికల్లో ఈ 17 సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. ఓ లకమా, ఒక్క ఎంపీ సీటు కూడా రాదాడరు దేవుడా. అయితే కారు పాతాళంలో పడ్డట్టేనా ఇక? అసలు మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. అందుకే ప్రెస్ స్టేషన్ లో మతి భ్రమించి ఇంకా పొగురు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది మీ మాటలు ఎవరు కూడా వినటట్లేదు. మీ వ్యాఖ్యలు ఖండిస్తాను. ఈ శుద్ధ పూస మాటలు మానుకోవాల్సిందిగా వినోద్ కుమార్ చెప్తా ఉన్నాం. అది సీనానా, మీరు కారు పార్టీ వాళ్ళకు గేట్లు తెరిస్తే స్పీకర్ కు ఫిర్యాదు చేసి మీ మీద కాకమ్మ కథలు అదుకొస్తున్నారా? మరి మీరు చేసింది మంచిదేనా? నీ అన్యాయం సలగకుండా గిట్ట చేస్తే 2014లో స్పీకర్ గా ఉన్న మధుసూదనాచారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేరు 23 మంది ఎమ్మెల్యేల మీద. 2018లో స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఎందుకు ఒత్తిడి చేయలేరు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోమని? అంటే మీకొక రూలు మాకొక రూలా? రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు తెలుసు. సందర్భాన్ని బట్టి మా నాయకుడు 100 రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత పీస్ అధ్యక్షుడు హోదాలో గాంధీ భవన్ లో ఒక గేటు తెరిచినట్టునే ఇంత బెంబెలెత్తిపడుతుంది. మొత్తం గేటు తెరిస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ. అబ్బరకొండు అన్న వేనుకోనే వచ్చింది. చూస్తుండగానే కారు పార్టీ వాళ్ళ కథ గిట్టాయి పాడాయని ఉర్రా అని అన్యాలో సలగుండా. ఈ పార్లమెంటు ఎలక్షన్లను జర పదార తిప్పి ఏదో చక్రం తిప్పుదామనుకుంటే మళ్ళా ఉల్టా పల్టా అయ్యే కాడికి వస్తుంది కథ. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని తీసుకుని భారతీయ రాష్ట్ర సమితికి మాట్లాడి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే మీకు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. అందుకే మొన్న ఎన్నికల్లో మీకు ఓటమి. ఇక రాబో రోజుల్లో మీకు తెలంగాణలో స్థానం లేదు. భారతదేశంలో మహారాష్ట్రకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడికో పోయి మీరు తెలంగాణ సొమ్మంతా కూడా దాడి చేసి ప్రజలకు వెళ్ళింది. కాబట్టి ఈ రోజు మీకు ఈ గతి అనేది మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో మేము ప్రజాస్వామ్య పంతాలను ముందుకు